మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఉద్యమానికి సిద్ధమని వెల్లడించారు. ఆక్వా రైతుల సమస్యలపైన ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు ఒత్తిడి పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రైతాంగం మద్దతు ధరలు లేక సమస్యల్లో ఉందని, వారికి వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఆక్వా రైతులకు మాజీ సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన జగన్ ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు తాము పోరాటాలు కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా నిలిచామని, కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించక రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్నారని, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.